ఈరోజు ఈ వీడియోలో ఫ్యాక్టరీలో సిమెంట్ ఎలా తయారవుతుందో తెలుసుకుందాం. దీన్ని తయారు చేయడంలో ఏ వస్తువులు ఉపయోగించబడతాయి, దాంతోపాటు ఈ వీడియోలో నిజమైన మరియు నకిలీ సిమెంట్ను ఎలా గుర్తించాలో కూడా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని ప్రారంభించే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏమనగా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే సిమెంట్ యొక్క ఉపయోగం కన్స్ట్రక్షన్ లైన్లో ఉపయోగించబడుతుందని. దీన్ని ఇల్లు కట్టడానికి యూజ్ చేస్తారు. సిమెంట్ ఒరిజినల్ అయితే దానితో నిర్మించిన భవనం మరియు ఇళ్లలో చాలా సంవత్సరాల వరకు ఏమీ డ్యామేజ్ కాకుండా ఉంటాయి మరియు గట్టిగా కూడా నిలబడతాయి. ఒకవేళ ఈ సిమెంట్ నకిలీదైతే దీనివల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే మీరు నకిలీ మరియు నిజమైన సిమెంట్ మధ్య తేడాను గుర్తించడం కూడా చాలా వరకు ముఖ్యం. ముందుగా ఫ్యాక్టరీలో సిమెంట్ ఎలా తయారవుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సిమెంట్ తయారీలో ప్రధానంగా 4 వస్తువులను ఉపయోగిస్తారు. ఇందులో మొదటిది లైమ్ స్టోన్ అంటే సున్నపు రాయి. ఇది ఏదైతే సున్నపు రాయి ఉందో ఇందులో కాల్షియం కార్బోనేట్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండవది లేటరైట్. ఈ లేటరైట్ చూడడానికి ఎర్ర మట్టి లాగా ఉంటుంది మరియు ఈ మట్టి యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనిని వండవచ్చు. దీని తర్వాత వచ్చేది షెల్ స్టోన్. ఈ షెల్ స్టోన్ ను బ్లాక్ స్టోన్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఇది ఎక్కడైనా సులభంగా దొరుకుతుంది. మరియు ఇందులో చివరిది రెడ్ మడ్ అంటే ఎర్రమట్టి. మరియు మీ సమాచారం కొరకు తెలియజేస్తున్నాం, వీటిని మౌంటైన్స్ ని పగలగొట్టి లేదా భూమి కింద నుండి తీసివేస్తారు. వీటినన్నిటిని సాధించడానికి పెద్ద పెద్ద పర్వతాల యొక్క మైనింగ్ చేస్తారు. పర్వతాల నుండి ఇవన్నీ తీయడానికి బాంబులను ఉపయోగించి బ్లాస్ట్ చేస్తారు. మరియు ఈ బాంబు బ్లాస్ట్ తో ఒకే స్ట్రోక్ లో ఒక పెద్ద పర్వతం పగలగొడతారు. దీని కారణంగా పర్వతాలు ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి. పర్వతం పేలిన వెంటనే సిమెంట్ మెటీరియల్ లైమ్ స్టోన్ అంటే సున్నపరాయి చిన్న ముక్కలుగా కట్ అవుతుంది. ఆపై ఈ రాళ్ళను పెద్ద ట్రక్ లో ఎక్కించి ఫ్యాక్టరీకి తీసుకువెళ్తారు. దీని తర్వాత ఈ 4 వస్తువులను ఒక్కొక్కటిగా క్రషింగ్ మిషన్ వైపు తీసుకొస్తారు. ఈ క్రషింగ్ మిషన్ వీటినన్నిటిని బాగా క్రష్ చేసి అంటే చూర్ణం చేస్తుంది. ఇది మొదట లైమ్ స్టోన్, తర్వాత లేటరైట్, తర్వాత స్టెల్ స్టోన్ మరియు లాస్ట్ లో రెడ్ మడ్ ను చక్కగా చూర్ణం చేస్తుంది. దీని తర్వాత ఈ 4 వస్తువులను బాగా మిక్స్ చేసి ఆ తర్వాత వాటిని కన్వేయర్ కు పంపిస్తారు మరియు పదార్థాలన్నిటిని పెద్ద వేడి చేసిన సీటు గుండు వెళ్తుంది. ఫ్రెండ్స్, ఈ సిమెంట్ బట్టి ఏదైతే ఉందో అది పెద్ద ఐరన్ పైప్ డ్రైన్ లో వేసింటారు కదా, పెద్ద ఇనుపు గొట్టం లాంటిది. మరియు ఈ రౌండ్ ఇనుము కొలిమి చాలా బలంగా ఉంటుంది మరియు కొలిమి యొక్క ఉష్ణోగ్రత 1400 డిగ్రీ నుండి 1600 డిగ్రీ వరకు ఉంటుంది. మరియు కొలిమిలో ఈ రా మెటీరియల్స్ బాగా వండినప్పుడు అవి వేడి ఇనుములా కనిపిస్తుంది. మరియు ప్రక్రియను చేయడానికి ముఖ్య కారణం ఈ రసాయన నిల్వను విచ్ఛిన్నం చేయొచ్చు కాబట్టి మరియు మళ్ళీ దాని లోపల ఒక కొత్త కార్బన్ ఏర్పడాలని మరియు దాని ద్వారా దీని లోపల ఒక ఇటుకు నుంచి ఇంకో ఇటుకుతో అనుకునే శక్తి ఏర్పడుతుంది. బట్టి నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ సిమెంట్ చాలా చిన్న ముక్కల రూపంలో బయటకు వస్తుంది. మరియు ఈ ముక్కలన్నిటిని క్లింకర్ అంటారు. మరియు ఈ క్లింకర్ అన్నిటిని అంటే చక్కటి ముక్కలన్నిటిని ఒక పెద్ద గ్రైండర్ ద్వారా మెత్తగా చేయబడతారు. మరియు అందులో గిప్సన్ పౌడర్ కూడా బాగా కలుపుతారు. ఇక ఈ గిప్సన్ పౌడర్ పని ఏమిటంటే సిమెంట్ మిశ్రమం తయారు చేసినప్పుడు త్వరగా చిక్కబడకుండా చేయడం. మరియు ఏదైనా సిమెంట్ లో గిప్సన్ పౌడర్ పరిమాణం తక్కువగా ఉంటే లేదా అందులో గిప్సన్ పౌడర్ మిక్స్ చేయకపోయింటే సో ఆ సిమెంట్ మిశ్రమం చిక్కగా మారి త్వరగా పాడైపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సిమెంట్ సిద్ధంగా ఉంది మరియు ఇప్పుడు దీన్ని ప్యాకింగ్ చేయబడుతుంది. మరియు అందువల్ల సిమెంట్ ప్యాకెట్ ను మొదట యంత్రంలో ఫిట్ చేస్తారు మరియు మిషన్ ఏదైతే సిమెంట్ ప్యాకెట్ లోని సిమెంట్ ను స్వయంగా నింపబడుతుంది. నకిలీ మరియు నిజమైన సిమెంట్ ను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఏ సీజన్ లో అయినా మీ చేతులతో సిమెంట్ పట్టుకున్నప్పుడు అది చల్లగా ఉండాలి. ఒకవేళ మీకు సిమెంట్ లో స్వల్పంగా వేడిని అనుభవించిన ఆ సిమెంట్ నకిలీ అని అర్థం చేసుకోండి. రెండవ విషయం ఏమిటంటే మీరు దాని రంగుపై శ్రద్ధ వహించాలి. సిమెంట్ రంగు ఒకే విధంగా ఉండాలి. మరియు చాలా ముఖ్యమైన విషయం దాని తయారీ తేదీ. అంటే సిమెంట్ తయారీ తేదీకి 3 నెలల ముందే సిమెంట్ ను ఉపయోగించాలి. మరియు దీనికి కారణం దాని స్ట్రెంత్ చాలా బాగుంటుంది. అంటే అతని పట్టు చాలా బలంగా ఉంటుంది. మరియు మీరు తయారీ తేదీకి 4 నుండి 6 నెలల ముందే సిమెంట్ ను ఉపయోగిస్తే మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫ్యాక్టరీలో సిమెంట్ ఎలా తయారవుతుందో మీకు ఇప్పుడు బాగా అర్థమై ఉండాలి. అండ్ అలాగే నిజమైన సిమెంట్ ను ఎలా గుర్తించాలో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.